తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026 రిలేటెడ్ ఏ అప్డేట్ లేదా అని చెప్పి మనోళ్ళు మస్తు మంది మెసేజెస్ అయితే పెడుతున్నారు. కామెంట్లు అయితే చేస్తున్నారు. సో, మనం ఈ వీడియో లోపల మనకొక అప్డేట్ అయితే వచ్చిందన్నట్టు ఐటీఐ అడ్మిషన్స్ రిలేటెడ్. సో, ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, ఏంది కదా అంటే మనోళ్ళు అడుగుతున్నారు అప్డేట్ లేదా? అప్డేట్ లేదా? అని చెప్పి. సో, అప్డేట్ అయితే ఏం లేదు. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినిట్‌గా నేను చెప్తా. సో, అప్డేట్ ఉన్నప్పుడు వీడియో అయితే అస్సలే మిస్ కాదు. అప్డేట్ లేకపోతే నేను ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ చెప్పను. సో, మనకిప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా తెలవాలి అంటే మాత్రం డెఫినిట్‌గా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, మనకి ఇప్పుడున్న అప్డేట్ ఏంది కదా అంటే మనకి సీట్ అలాట్‌మెంట్స్ రిలేటెడ్ ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది అతి త్వరలో రిలీజ్ చేస్తారని చెప్పి మనకిక్కడ ఒక పాపప్ అయితే రావడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ఒక మెసేజ్ అనేది వస్తది మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. ఓకేనా? సో, ఇక్కడ మనకు వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏముంది కదా అంటే, మనకి ప్రీవియస్‌గా ఒక పాపప్ అయితే వచ్చేది. ఏంటిది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితుంది అని చెప్పి. మనకిప్పుడేందంటే వెరిఫికేషన్ అయిపోయింది. ఓకేనా? సో, అందరిది గూడా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఐటీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది. సో, ఇప్పుడు ఈ వెరిఫికేషన్ తర్వాత ఏందంటే మనకు సీట్ అలాట్‌మెంట్స్. సో, సీట్ అలాట్‌మెంట్స్ అనేది సూన్. ఓకేనా? అతి త్వరలో సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితాయి అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎప్పుడు అని చెప్పి తెలవదు ఇన్ఫర్మేషను. సో, మేబీ ఇంకొక 4-5 డేస్ లోపల మనకు సీట్ అలాట్‌మెంట్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, మనం అలాట్‌మెంట్స్ అవ్వగానే మన ఛానల్ లోపల వీడియో అయితే చేసుకుంటాం కాబట్టి పక్కాగా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఒకవేళ మీకు అలాట్‌మెంట్ అయితే మాత్రం ఏ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి మనకొక మెసేజ్ రావడం అయితే జరుగుతాదన్నట్టు. నార్మల్ టెక్స్ట్ మెసేజ్. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే, మీరేదైతే మొబైల్ నంబర్ ఇచ్చిర్రో ఆ మొబైల్ నంబర్‌ని యాక్టివ్ లోపల పెట్టుకోర్రి. అండ్ ఆ మొబైల్ నంబర్‌కి ఇన్‌కమింగ్ కాల్స్ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? మొబైల్ నంబర్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఇన్‌కమింగ్ కాల్స్ అనేది ఉండేలాగా చూసుకోర్రి. ఫర్దర్‌గా అప్డేట్ ఏదైనా వస్తే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినట్టుగా నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తా. ఓకేనా? మీకు కూడా మెసేజ్ వస్తే బ్రో అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి చెప్తే ఆహ్, కామెంట్‌ని బేస్ చేసుకొని ఓకేనా? ఒకవేళ మీకు మెసేజ్ వచ్చిందనుకో నాకు చెప్పుర్రి. బ్రో అలాట్‌మెంట్స్ అయినాయి ఐటీఐకి సంబంధించి అంటే నేను అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తా. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నా గూడా మనకు సీట్ ఎక్కడొచ్చిందని జెప్పి తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ గూడా నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియో లోపల చెప్తా ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ అలాట్‌మెంట్స్. ఓకేనా? సో, అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా నాకు చెప్పుర్రి. అండ్ మనకున్న ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఏందంటే మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది యాస్ సూన్ యాస్ పాసిబుల్ రిలీజ్ అయితాయి అని జెప్పి. ఓకేనా? మనకు వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సీట్ అలాట్‌మెంట్స్ అయితే త్వరలో రిలీజ్ అయితాయి. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే మాత్రం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఎక్కడ అలాట్‌మెంట్ అయింది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తదన్నట్టు. సో, ఎక్కడ అలాట్‌మెంట్ అయిందని రాకపోయినా గూడా మీకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టుగా ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఫర్దర్‌గా ఏం జేయాలే? సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని జెప్పి నేను నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా చెప్తా. కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.